ఆయన ఆరోపించారు. కేసీఆర్ కేటీఆర్లకు సలహా ఇస్తున్నానంటూ తమ బూతుల ప్రచారాన్ని కవర్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దమ్ముంటే తమ విమర్శలకు ప్రతి విమర్శ చేయాలని, అంశాల గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లక్షల కోట్ల అవినీతిని బయటపెడతామని, ఆ ఆస్తులలో తెలంగాణ ప్రజల వాటా ఉందని, దానికోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క సర్కార్ని పొందబెట్టాలి. బీఆర్ఎస్ కు ఇంకా అహంకారం ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో చేతల్లో కానీ, ఆ నాయకుడు మాత్రం బూతు నాయకుడు అయిండు, బూతు సేన అయిపోయింది. ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ మీద వీడు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ చూడండి, పచ్చి బూతులు. దాన్ని కూడా ఎండగడతాం. కేటీఆర్ గారికి గతంలో కేసీఆర్ గారు మీ అందరం ఉద్యమ సహచరులు చెప్పండి ఒక సలహా ఇస్తున్నా, హెచ్చరించట్లేదు. ఎప్పుడు మీ బూత్ పురాణాన్ని, బూత్ సైన్యాన్ని కవర్ చేయండి, లేకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు. ఈ బూత్ పురాణాలు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి విమర్శ చేయండి, సబ్జెక్టు పెట్టండి. కానీ కుటుంబ సభ్యుల్ని, ఇంట్లో వాళ్ళని బూత్ పురాణాలతో తిట్టే కరప్షన్, కాళేశ్వరం కరప్షన్ అని మీరు చేయకండి. అనుకూలం చేసి ఈ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.